పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అంశము కూటమిలో లుకలుకలు బయలుదేరటానికి, లేకపోతే ఎవరి అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు, ఎవరి ప్రభావం పార్టీపై ఎక్కువ పనిచేస్తున్నది, చంద్రబాబు నాయుడిని ఎవరు ప్రభావితం చేస్తున్నారు, లోకేష్ బాబు ప్రభావితం చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్ ప్రభావితం చేస్తున్నా అన్నది టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నది. అది చాప కింద నీరులా ఒకసారి ఉంటుంది, ఒకసారి బహిర్గతం అవుతున్నది. కానీ నాగబాబు ఎమ్మెల్సీ ఇవ్వటం లేదు, అది కూడా పవన్ కోరిక మేరకే అని బాబు దృష్టిలో భగవద్గీత అయిన ఈనాడు రాసింది. అంటే పబ్లిక్ ఎజెండా సెట్ చేయటం అంటారు జర్నలిజం పరిభాషలోని. ఇలా ఎజెండా సెట్ చేస్తుంటుంది ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక చేస్తుంటాయి. అంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు ఎలా ఆలోచించాలి, ఇలాంటి నిర్ణయాలు డిక్టేట్ చేస్తుంది ప్రత్యక్షంగా. ఇలాంటి ఈ ప్రభావం కోర్టులపై కూడా పడిందని ఆలోచన పరులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోర్టు తీర్పులను కూడా ప్రభావితం చేసే స్థాయికి మీడియా ఎదిగిపోయింది, లేకపోతే మీడియా బలిసిపోయింది, మీడియా చాలా వెగటు వ్యవహారాలు చేస్తున్నది అనే నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు. ఈ సందర్భంగా ఈనాడు రాయటం అంటే నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వటం లేదు కదా. కానీ ఇప్పుడు ఇలా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రకటించింది, అఫీషియల్గా ప్రకటించింది పవన్ కళ్యాణ్ నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని. నాగబాబు చుట్టూరు రాజకీయాలను టీడీపీ జనసేన రాజకీయాలు నడుపుతున్నాయి. నాగబాబు రాజ్యసభ సీట్ ఇస్తారని కొంతకాలం ప్రచారం చేశారు, రాష్ట్రంలో మంత్రి ఇస్తారని కొంతకాలం ప్రచారం చేశారు, లేదా కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మంత్రి వర్గంలో ఉండటం విమర్శలకు దారితీస్తుందని కొంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వరు అని ప్రచారం చేశారు, ఎమ్మెల్సీ ఇచ్చినా మంత్రి చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. లేకపోతే ఏదో ఆయన ఎన్విరాన్మెంట్ శాఖలో ఒక కార్పొరేషన్ చైర్మన్ చేయాలని కూడా ప్రచారం చేస్తున్నారు. అదే వాళ్ళిద్దరూ ఏదో పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేస్తారులే ఎక్కడని. అంటే లోకేష్ దాదాపు అన్ని శాఖలను కంట్రోల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో నిజమనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అది నాగబాబు అనే అతను వస్తే అతను చాలా అవుట్స్పోకెన్గా మాట్లాడుతుంటాడు, ఒకసారి చాలా మొండిగా, చాలా జబర్దస్త్ కార్యక్రమంలో మాట్లాడిన తీరులోనే బయట కూడా మాట్లాడుతుంటాడు. దాని గురించి అలా ఉంచేస్తే, అతను అలా వచ్చి అధికారిక హోదాలో ప్రకటనలు చేస్తే తమకు ఇబ్బంది అవుతుందేమో అన్న భయం కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో ఉంది. అయితే జనసేన కార్యకర్తలు, ముఖ్యంగా జనసేనకు ఓటు వేసిన కాపులు తమను ఎన్నికల వరకు ఉపయోగించుకొని తొక్కేస్తున్నారన్న అభిప్రాయానికి గోదావరి సీమలో వచ్చేశారు. ఈ భావన జనసేన కార్యకర్తల్లోనూ జనసేనలోనూ బలపడితే అది పవన్ కళ్యాణ్కు పెద్ద తీరని నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. మొదటి నుంచి కాపుల్లో పవన్కు మద్దతు ఉంది. అయితే గత 5 ఏళ్లలో బాగా రెచ్చగొట్టి మొత్తం కాపుల్ని తన వైపుకు తిప్పుకొని కూటమికి 93% ఓటు వేసేలా చేశాడన్నది అభిప్రాయం. డీసీఎం పవన్ వలన కాపులకు నిజానికి ఒరిగేది ఏమైనా ఉంటుందా? అది ఇప్పటికే కొంతమందికి తెలిసింది, రాబోయే రోజుల్లో ఇంకా కొంతమందికి తెలుస్తుంది. టీడీపీ వాళ్ళు జనసేన ఎదగటానికి సహకరించరు, జనసేనను వీలున్నంత తొక్కేయాలనే చూస్తారు. ఎదిగితే మొట్టమొదట నష్టపోయేది టీడీపీనే. ఇప్పటికే కింద స్థాయిలో మా ఓట్లతో గెలిచి టీడీపీ వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారని జన సైనికుల్లో అభిప్రాయం ఉంది. రాబోయే రోజుల్లో అది పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఇంకోవైపు మా వలన ఎమ్మెల్యే అవ్వటమే కాకుండా 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారని తెలుగుదేశం కార్యకర్తలు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు గ్రామస్థాయిలో. నిజానికి ఇద్దరూ కరెక్టే. చేస్తే గీస్తే పవన్కో నాగబాబుకో 1-2 పనులు చేసి పెడతారు. తప్పితే జన సైనికులను పట్టించుకొని వాళ్ళని బలోపేతం చేద్దామని తెలుగుదేశం ఆలోచించదు. ఆ మాటకొస్తే పవన్కు కూడా కేడర్ను పట్టించుకునే ఓపిక, తీరిక, ఆసక్తి లేదు. వాళ్ళని కూరలో కరివేపాకులా ఉపయోగించే యాటిట్యూడ్ అతనికి ఉన్నది. బాబు ఫోన్ చేస్తే పవన్ ఫోన్ ఎత్తలేదని బాబే నాదెండ్ల మనోహర్తో అంటే నడుము నొప్పి అందుకే ఎత్తలేదని మనోహర్ చెప్పాడు. మరుసటి రోజే చెంగున లేచి దక్షిణాది దేవాలయాల సందర్శనకు కుమారుడితోటి అకీరా నందన్తో సహా వెళ్ళాడు. ఆ తరువాత అసెంబ్లీలో మాలో ఎన్ని ఉన్నా కింద మీద పడి కలిసే మెలిసే ఉంటామని చెప్పడం ద్వారా మా మధ్య సంబంధాలు బాగా లేవని పవన్ కళ్యాణ్ పరోక్షంగా అంగీకరించాడు.
బాబు చెప్పిన భగవద్గీత ఈనాడులో పవనే నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి వద్దు, పర్యావరణ కార్పొరేషన్ లాంటిది ఇమ్మని అడిగాడని వచ్చాక వెంటనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రకటన చూస్తే మీడియాను కూడా తెలుగుదేశం చాలా తెలివిగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అంటే ఎన్టీ రామారావు అంత అమాయకుడు కాదు పవన్ కళ్యాణ్, అలాగే ఎన్టీ రామారావు అంత అమాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాదు. అందువల్ల అప్పటి రాజకీయాలను ఇప్పుడు కూడా ప్లే చేయాలని చూస్తున్నారు. మీడియా ప్రభావం, మీడియా విశ్వసనీయత చాలా తగ్గిపోయింది గత 30 సంవత్సరాల్లోనూ. అది పచ్చ మీడియా ప్రభావం, అందులో అది ఎటువంటి సందేహము లేదు. అంటే మీడియాను కూడా రాజకీయాల్లో తమ ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. జనసేన నాగబాబుని ఎమ్మెల్సీగా ప్రకటన చూస్తే గోదావరి జిల్లాలో ఉడుకుతున్నాయని అర్థం చేసుకోవాలి. అలవి కాని హామీలు, విచ్చలవిడి అవినీతి, కలహాల కాపురం వెలసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటమి ఖాయం అని వైసీపీ అభిమానులు చెప్పుకుంటున్నారు. నేను ఇటీవల ఒక వివాహానికి వెళ్ళాను. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, రాయలసీమ, కోస్తా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కానీ, ఇతర కార్యాలయాల పోలీసులు కానీ, దీని కానీ అవినీతి పెరిగిపోయిందని చెప్తున్నది. పబ్లిక్ ఒపీనియన్ అలా మారింది. అలాగే ప్రజా వ్యతిరేకత రావడానికి ఇతర కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయలేదు. అయితే మరి మీడియా ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తుందో పబ్లిక్ ఒపీనియన్ కొత్త స్ట్రాటజీస్, వ్యూహాలతో వస్తారు. కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఈ అసంతృప్తిని కానివ్వండి, ప్రజా వ్యతిరేకత కానీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన దాన్ని ప్రజల్లోంచి ఎలాగ డైల్యూట్ చేస్తారో మనకు తెలియదు. అంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దే కమ్ విత్ న్యూ ఐడియాస్, న్యూ స్ట్రాటజీస్. ఏం జరుగుతుందో చూద్దాం.